సత్య అక్క గ్రేట్, కానీ పాపం ఒంటరిగా చాలా కష్టపడుతుంది. చాముండేశ్వరి విషయంలో సత్య తన ఆత్మవిశ్వాసంతో ఇంత దూరం వచ్చిందంటేనే అది చాలా గొప్ప విషయం అమ్మా. అవునండి, ముహూర్తం దగ్గర పడుతోందండి. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఈ శృతి ఒక్కత్తి వదిలిపెట్టకుండా నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చి సత్య అక్క గురించి అడుగుతుంది. అక్క ఎంత మందిని మేనేజ్ చేస్తుంది. సత్య అక్క నిజంగా చాలా గ్రేట్. సత్య వచ్చింది. అక్క అక్క వెళ్ళిన పని అయిందా? ఏమైందమ్మా? అమ్మ బాబోయ్, పెద్ద అడ్వెంచరే జరిగింది నాన్న. చెప్పక్క ఏమైందో. అది సత్య, అక్క ఎందుకక్క స్పీడ్గా నడుచుకుంటూ వస్తున్నావు? జారి కింద పడితే ఇంకేమైనా ఉందా చెప్పు. అక్కా చెల్లెల ప్రేమ చూసారా మీరు? అయ్యో అలా దిష్టి పెట్టకండి. నాన్న, నాకు కూడా ఒక చెల్లెలు. ఏంటి నువ్వు? అయ్యో మెల్లగా అక్క, రా రా అక్క, కూర్చో. రా కూర్చో అక్క. ఏంటి నాన్న నవ్వుతున్నారు? అది వేరే విషయం అమ్మా. అక్క, హల్దీ, ముహూర్తం, రిసెప్షన్, శోభనానికి అన్నిటికీ వేరు వేరు చీరలు తీసుకుని వచ్చానక్క నీకోసం. ఎక్స్ట్రా చీరలు కూడా చాలా తీసుకున్నాను తెలుసా? అది సరే సత్య, ఆ అభి వచ్చారా? ఆయన్ని కలిసావా? ఆయనతో నువ్వు మాట్లాడావా? ఆయన బాగున్నారా? అక్క, నిన్ననే కదా నువ్వు ఆయన ఇక్కడ చూసావు. ఇంతలోనే ఆయన బాగున్నారా అని అడుగుతున్నావు? నేనెక్కడ చూశాను? అదే వీడియో కాల్లో చూపించాను కదా. ఓ, ఈ విషయం ఎప్పుడు జరిగిందమ్మా? నాన్న, ఒక పెద్ద షూటింగ్ జరిగిపోయింది నాన్న. మేడం గారు మేడపై నుంచి బావని లైవ్ లో చూసేశారు. ఇది మీ ఎవరికీ తెలియదులేండి. అలానా? ఇదంతా ఎప్పుడు జరిగిందమ్మా? అలా చూడ్డం నేరుగా చూడ్డం ఒకటే అవుతుందా? మీరే చెప్పండి నాన్న. అవునమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమే దేవి. నేను నీ సైడే. అక్క పెద్ద కిలాడి నాన్న. హా? ఆశ పెట్టి మోసం చేశారు. నేను కూడా మీ సైడే. ఉమ్, అందుకే కదమ్మా దేవి నీకు పెళ్లి చేస్తున్నావు. తాళి కట్టిన తర్వాత తనివి తీరా చూసుకుందు గాని. అయితే అమ్మ మాత్రమే నా ఫ్రెండ్. అదంతా సరే అక్క. ఈ చీరలు చూడు, నీకోసం నేను ఎంత కష్టపడి షాప్ అంతా వెతికి మరీ తీసుకొచ్చానో తెలుసా? వీటిలో ఏది నచ్చిందో నువ్వే చెప్పు. ఇప్పుడు వద్దు. అక్క అక్క, కాస్త ఆగుతావా? ముందు చూడు. ఇదేమో రిసెప్షన్ కి చీర, ఇదేమో ముహూర్తానికి చీర, ఇదేమో హల్దీకి, ఇదేమో ఫోటోషూట్ కి. నాకు వద్దు. అయితే మరి నేనే కట్టుకోనా? అక్క, ఇది మాత్రం అభి సెలెక్ట్ చేసిన చీర. నిజంగా నాక అభి బావ సెలెక్ట్ చేసిన చీర ఇది. అదేలా అమ్మా? అవును నాన్న, ఈ చీరల్లో ఒకటి మాత్రం స్వయంగా అభినే సెలెక్ట్ చేసి మరీ ఇచ్చారు. ఇప్పుడు అక్కకే అర్థం అవుతుంది చూడండి. ఇది అభి బావ నీకోసం స్పెషల్ గా సెలెక్ట్ చేసిన చీర. నాకు ఎల్లో అంటే చాలా ఇష్టమని అభికి బాగా తెలుసు. అందుకని ఆయన ఈ కలర్ సెలెక్ట్ చేశారు. అభి, అభి. అక్క, నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేను నీకు చెప్పాను కదా ఈ పెళ్లి జరగబోయేది నీకే అని. ఇవన్నీ అభి బావగారే తన చేతులతో స్వయంగా సెలెక్ట్ చేసిన చీరలు. నువ్వు నా కోసం పోరాడి నా పెళ్లి చేస్తున్నావు సత్య. నువ్వే నాకు అమ్మవి.
సత్య ఇద్దరు కూతుర్లు ఈతో అని చెప్పబోయింది. అంతలోనే ఆ ముసలిది దొరి చెడగొట్టింది. ఇదే ఆ ఇంకో కూతురంటే అది ఇంట్లో లేదేంటి? ఇతనే నా వాళ్ళ నాన్న. సాంబా, అమ్మా, ఏం బాబు ఏం చూస్తున్నా? అదేం లేదమ్మా, తోట పనంతా పూర్తి చేసేశాను. పార పెడదామని లోపలికి వచ్చాను. మీ ఫ్యామిలీ ఫోటో కనపడగానే అది చూస్తూ ఉన్నానమ్మా. ఈయన నా ప్రెసిడెంట్ గారంటే? అవును బాబు. మీకిద్దరు కూతుర్లు అన్నారే, అది వీళ్ళేనా? ఇద్దరు మహాలక్ష్మిలా ఉన్నారమ్మా. ఎక్కడున్నారమ్మా? వచ్చినప్పటి నుంచి ఇద్దరు కనిపించలేదు. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తావురా? ఇవన్నీ ఎందుకు నన్ను అడుగుతున్నావు? అవును, నిన్ను గార్డెన్లోనే కదా పనిచేయమన్నాను. ఎవరిని అడిగి లోపలికొచ్చావు? అత్తయ్య పార పెట్టడానికి లోపలికొచ్చాడు. ఫోటో కనపడగానే అలానే చూస్తూ అదే నిలబడిపోయాడు. ఎందుకని అడుగుతున్నాను. మీ పిల్లలా అని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాడు. ఎందుకు ఈ అవసరం లేని పని తనకి? నేను మామూలుగానే అడిగానమ్మా. అయ్యగారు అమ్మగారు పిల్లలతో ఉన్న ఫోటో చూడగానే నాకు నా కుటుంబం గుర్తుకొచ్చిందమ్మా. ఇప్పుడు నా భార్య బ్రతుకుంటే నా ఇంట్లో ఇలాంటి ఫోటో ఉండేది. అది నాకు రాసి పెట్టినట్లు ఏదో ఆ ఉద్దేశంతోనే చూశాను. నేను కుటుంబం గురించి మాత్రమే అడిగాను. నేను తప్పుగా అడుగుంటే నన్ను క్షమించండమ్మా. సారీ బాబు, నేనంత తొందరగా ఎవరిని నమ్మలేను. నా బుద్ధి అలాంటిది. నేను అడిగిన దానికి నీ మనసు బాధపడి ఉంటే నన్ను క్షమించు బాబు. అయ్యో అమ్మా, మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి? నన్ను కొట్టే హక్కు కూడా మీకుందమ్మా. ఇక మీదట ఇలా మాట్లాడకండి. అదే చెప్పాను కదా, మా అత్తయ్య మనసులో ఏదీ పెట్టుకోలేదు. మనసుకి అనిపించింది టక్కున అడిగేస్తుంది. మరు నిమిషం మామూలుగా అయిపోతారంతే. అవునవును, మారి మారి నా కోడలికి అమ్మగా మారిపోయాను. అయ్యో, అది చాలా గొప్ప భాగ్యం అమ్మా. అలాంటి భాగ్యం ఎవరికి దక్కదు. ఆ? బడుద్దాయి, మాటల సందట్లో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా? అయ్యయ్యో, మీ పేరు భాగ్యం అమ్మా. మ్మ్. అందుకే ఈ అమ్మగారికి దొరికారు. విన్నావా సీతామహాలక్ష్మి? నీ మొగుడికి నీ మామగారికి చెప్పు.